దీనికి వెళ్దామండి సీట్స్ కేజ్రీవాల్ దానికి ఏమైనా వెళ్దాం అంటారా బిగ్ బ్రేకింగ్ అది ఓకే అది కవిత కేసులో ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఎవరైతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు ఈడీ అధికారులు వెళ్ళటం జరిగింది. పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తుని ఆయన ఇంటి దగ్గర ఏర్పాటు చేశారు. ఈడీ అధికారులు మరికొద్ది సేపట్లో కేజ్రీవాల్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించబోతున్నారు అనేటువంటి సమాచారం అందుతూ ఉంది. కేంద్ర బలగాలని కేజ్రీవాల్ ఇంటి చుట్టూతో కూడా మోహరించారు. ఈడీ అధికారుల బృందం ఇప్పుడే కేజ్రీవాల్ ఇంటిలోకి చేరుకుంది. కానీ ఆ కవిత అరెస్టు అయిన తరువాత కేజ్రీవాల్ అరెస్టు అనివార్యం అనే విధంగా గత కొద్ది రోజులుగా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొంత సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కూడా ఢిల్లీ సుప్రీంకోర్టుని ఈరోజు ఆశ్రయించారు. తనకి ముందస్తు అరెస్ట్ లేకుండా అవకాశం కల్పించాలని కోరారు. కానీ అందుకు సుప్రీం ధర్మాసనం న్యాయస్థానం అందుకు నిరాకరించారు. ఏదైతే ప్రొసీడింగ్స్ ప్రకారంగా జరుగుతుందని చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దాని ప్రకారంగా కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అవుతున్నట్లుగా మనకు సమాచారం. మరి దీని ప్రకారంగా సురేష్ గారిని తీసుకుందామని ఓ పక్కన కవిత మొత్తం ఈడీ మాత్రం స్పీడ్ పెంచిందండి. ఇది ఎలాగైనా సరే ముందు ఎస్ మధు ఎవరున్నారు సార్? మొత్తానికి కాసేపటి క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళారు. ఇక్కడ మనం చూసుకుంటే కవిత ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం సమయంలో వచ్చారు. వచ్చి 2 గంటల పాటు విచారించిన తర్వాత 5:25 ఆమెను అరెస్ట్ చేసి డైరెక్ట్గా ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇక ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ నివాసానికి కాసేపటి క్రితం, ఎందుకంటే కోర్టు ఆర్డర్ చాలా స్పష్టంగానే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో మీ అరెస్ట్ చెయ్యొద్దు అని అయితే మేము చెప్పలేం. కాబట్టి ఇక ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ ప్రకారమే ఈడీ కావచ్చు లేకపోతే సిబిఐ కావచ్చు ఎవరైనా ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం వెళ్ళొచ్చు అని ఇండైరెక్ట్గానే హైకోర్టు చెప్పినటువంటి విషయం. సో ఈ నేపథ్యంలోనే ఇక ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు లేవు. కాబట్టి ఆల్రెడీ కవితను విచారించారు. ఇంట్రాగేషన్కి సంబంధించి కస్టడీ ఏదైతుందో ఆ కస్టడీలో ఆమె కొన్ని సమాధానాలు అయితే చెప్పి ఉంటుంది, చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ గతంలో అప్రూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈమె ముందు కొంత ఇన్ఫర్మేషన్ పెట్టి అడిగింటారు. అప్పుడు రావాల్సినటువంటి సమాచారం, అంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఏదైతే సాక్ష్యాలు ఉంటాయో అవన్నీ డెఫినెట్గా దొరుకుంటాయి. సో ఈ నేపథ్యంలోనే వెళ్ళారు. మరి కాసేపట్లో, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు కేజ్రీవాల్ని మరి కాసేపట్లో కానీ ఈరోజు రాత్రి 10 గంటల లోపు అయినా సరే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి సార్. ఓకే రైట్ మధు, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్